నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఒక అడ్వకేట్ ఉన్నారు, నరేష్ సుంకర. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే పెహల్గామ్ ఇష్యూ గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇది హిందూ సమాజం మీద దాడే అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంకొక పక్క మోడీ వైఫల్యం అంటున్నారు. ఇంకో పక్క అసలు అందులో కాపాడిన వ్యక్తుల్లో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడట్లేదని ఇలా రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ చర్చల గురించి అడ్వకేట్ నరేష్ సుంకర ఏం చెప్తారనేది ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ మీరు చెప్పండి. ఇప్పుడు దాదాపు 25th రోజు జరిగింది. ఇప్పటికీ దాని గురించి చాలా చర్చలు నడుస్తున్నాయి. ఈ చర్చల్లో ముఖ్యంగా మోదీ వైఫల్యం మాత్రమే. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన వేరే దేశాల్లో ఉండే యుఏఈ దేశంలో ఉండే వెంటనే వచ్చారు ఘటన జరగగానే. కానీ అక్కడికి అంటే కాశ్మీర్కి అయితే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి, అంటే ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా, ఎక్కడ మతపరంగా ఇన్సిడెంట్ జరిగినా ఆయన వెళ్ళట్లేదు అని అంటున్నారు. మీరు దీని గురించి ఏమంటారు? దాని గురించి డిస్కస్ చేయడం కంటే ముందుగా ఈ పహల్గామ్‌లో దాడిలో 26 మంది ఇన్నోసెంట్ పీపుల్ చనిపోవడం అనేది, దానికి సంబంధించి ముష్కర మూకలు ఈ విధంగా ఇటువంటి అఘాయిత్యానికి తెగబడటం అనేది చాలా భయంకరమైన విషయము. అదేవిధంగా షాక్‌కు గురిచేసినటువంటి అంశం. ఎందుకు అనంటే ఎప్పుడైతే గనక భారత ప్రభుత్వము ఆర్టికల్ 370ని రద్దు చేసిందో దీన్ని, దాని తర్వాత కాశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టడానికి గానీ, టూరిజంకు సంబంధించి కానీ వీటిలన్నిటికి కూడా వెల్కమింగ్ నేచర్ అనేది చేయడం జరిగింది. ఆ విధంగా అప్పటి నుంచి టూరిజం కూడా చాలా పెద్ద స్థాయిలో పెరగడం జరిగింది. అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన మినీ స్విట్జర్లాండ్గా కూడా ఆ ప్రాంతాన్ని పిలుచుకోవడం జరుగుతుంది. అంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వెళ్ళి గడపడం కూడా ఆనవాయితీగా వస్తుంది. సో ఇటువంటి అంటే తీవ్రవాద భావజాలం కానీ, అదేవిధంగా తీవ్రవాద జాడలు ఉన్నటువంటి ప్రాంతానికి ఇటువంటి టూరిస్టులను అలౌ చేస్తున్నప్పుడు మనం బేసికల్గా అటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే కనుక తరోవుగా చెక్ చేసిన తర్వాత మాత్రమే పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇటువంటి అటాక్ జరిగినప్పుడు అది కూడా ఏంటి అంటే కనుక ఒక మెరుపు దాడికి లాగా వచ్చి ఏదో చేసుకుని కాల్ చేసి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కాదు. వాళ్ళు రావడము, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డు చెక్ చేయడము, వాళ్ళతో మాట్లాడము, ఈ విధంగా ఏదో ఒక ఫంక్షన్కి వచ్చినట్టు లేదంటే ఒక ఇంటర్వ్యూకి వచ్చినట్టు వచ్చి వెళ్ళారు అని అంటే కనుక ఇది ముమ్మాటికి కూడా భద్రతా వైఫల్యం కనిపిస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. ఇది ఒక సుంకర నరేష్ అన్నటువంటి మాట కాదు. ఈ దాడి జరిగిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మిగిలిన పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క అంశాన్ని ఆ యొక్క మీటింగ్లో లేవనెత్తినప్పుడు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి అన్ని నేషనల్ ఛానల్స్లో కానీ, నేషనల్ పత్రికల్లో కానీ వాటిలో కూడా ఉంది. ఎస్, ప్రాపర్ కోఆర్డినేషన్ లేదు స్టేట్ పోలీస్ నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర బలాలకు సంబంధించి కానీ. అందువల్ల ఇది జరిగింది. భద్రతా వైఫల్యం ముమ్మాటికి కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో భద్రతా వైఫల్యం ఉంది. అయితే ఇటువంటి భద్రతా వైఫల్యం ఉన్నప్పుడు, ప్రజల యొక్క ప్రాణాలతో ముడిపడినటువంటి అంశం ఉన్నప్పుడు ఇంకొద్దిగా జాగ్రత్తగా ప్రభుత్వం అనేది వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ప్రజల యొక్క ప్రాణాల మీద ఫోకస్ చేయడం కంటే రాజకీయాల మీద ఫోకస్ చేయడానికి నాట్ ఓన్లీ గవర్నమెంట్, అపోజిషన్స్ కూడా వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఇటువంటి ఘోరం జరిగిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా అందరూ వాళ్ళ యొక్క రాజకీయాలని పక్కన పెట్టి మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా మీ వెంట మేము ఉన్నాము అని చెప్పిన ఏదైతే కనుక మెసేజ్ ఉందో అది క్లియర్గా ప్రతి ఒక్క భారతంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరగగానే ఇమ్మీడియట్లీ అమిత్ షా గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ యొక్క ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఆ టైంలో మోడీ గారు యుఏలో ఉండటం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా వేరే దేశం అమెరికాలో అనుకుంటా, ఐ హోప్ సో, ఉండటం జరిగింది. ఇద్దరు కూడా ఇమ్మీడియట్లీ రావడం జరిగింది. ఆల్ పార్టీ మీటింగ్ కి కండక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ జరిగింది. అయితే మోడీ గారు ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించలేదు ఎందుకు అని అంటే కనుక ఇక్కడ పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఏంటి అని అంటే కనుక మోడీ గారు సందర్శించారా సందర్శించలేదా అనేది పాయింట్ ఫర్ కన్సిడరేషన్ కాదు. సందర్శిస్తే ఏమవుతుంది, సందర్శించకపోతే ఏం జరుగుతుంది మనం మాట్లాడుకోవాలంటే. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది కదా. ఇప్పుడు ఆ ఘోరం మరొకసారి జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, పాయింట్ ఫర్ కన్సిడరేషన్. ఇటువంటి అంటే మన దేశాల్లోకి ఎంటర్ అయ్యి ఈ విధంగా ఇటువంటి దాడులకి పాల్పడిన ముష్కరుల్ని ఏ విధంగా సంహరించాలి, ఏ విధంగా దాయాది దేశమైన పాకిస్తాన్కి గుణపాఠం నేర్పాలి, ఆ యొక్క అంశాలు మాత్రమే మన ముందు ఉన్నాయి. సో వీటిలన్నింటిని పక్కన పెట్టి ఇప్పుడు ఈ రాజకీయాల గురించి మాట్లాడదాము. ఎప్పుడు మాట్లాడదాము అని అంటే కనుక
దీనికి మనము ప్రతిఫలం చెల్లించిన తర్వాత తప్పనిసరిగా రాజకీయాలు మాట్లాడాల్సిందే. ఓకే. కానీ అట్ ది జంక్చర్ ఇది మాట్లాడాల్సిన సమయం కాదు. సో ఏ విధంగా ప్రతీకారం చెల్లించుకోవాలి? ఇప్పుడు బాల్కోట్ లాంటి దాడి, మెరుపు దాడి చేయడానికి ఇప్పుడు సాధ్యపడుతుందా అని అంటే కనుక సాధ్యపడదు. ఎందుకు అని అంటే కనుక అక్కడ పాకిస్తాన్ మిలిటరీ అనేది అలర్ట్ గా ఉంటుంది, రైట్? ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చేశాం కాబట్టి. సో దానికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు కాబట్టి. మరి ఇప్పుడు ఏ విధమైంది చేయాలి అని అంటే కనుక బాల్కోట్ అనేది సాధ్యపడినప్పుడు మరి ప్రత్యక్షమైన యుద్ధము మనం ప్రకటించాలి అని అంటే కనుక దానికి వివిధ ఆర్థికపరమైన అంశాలు, అదేవిధంగా దేశ యొక్క ప్రజల యొక్క రక్షణ, వాళ్ళ యొక్క జీవన విధానం, వీటిలన్నిటి మీద కూడా ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. మరి అటువంటిప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఆ యొక్క దేశం మీద మనం ప్రతీకారం తీర్చుకోవాలి అని అంటే కనుక ఇక్కడ వాస్తవానికి మనం చూడాల్సింది ఏంటి అని అంటే కనుక ఈ భారతదేశానికి సంబంధించి ఈ బోర్డర్లో అంటే సరిహద్దులకు సంబంధించి ఈ యొక్క తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు వాటిని గుర్తించి వాటిల్ని మట్టుబెట్టాలి అని అంటే కనుక ఈ యొక్క 290 కిలోమీటర్ల డిస్టెన్స్ కలిగిన అటువంటి సామర్థ్యం కలిగిన బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించి వాటిని మట్టుబెట్టడం అనేది ప్రధానంగా మన ముందున్న లక్ష్యం. ఎందుకు అని అంటే కనుక ఆ విధంగా చేసినట్లయితే కనుక అది మన యొక్క భూభాగంలో ప్రయోగాలు చేసినట్లు అవుతుంది తప్ప పక్కనున్న దేశం మీద యుద్ధం ప్రకటించినట్లు అవ్వదు. సో ఫస్ట్ ఉన్న కన్సిడరేషన్స్. అదేవిధంగా ఈ యొక్క లష్కరే తోయబాకి సంబంధించిన కేంద్ర కార్యాలయం పాకిస్తాన్లో ఎక్కడ ఉంటుంది అని అంటే కనుక మురిద్గి అనే ప్రాంతంలో ఉంటుంది. ఇది లాహోర్కి చాలా దగ్గరగా ఉంటుంది, పాకిస్తాన్ లాహోర్కి చాలా దగ్గరగా ఉంటుంది. అది మన యొక్క సరిహద్దు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే కనుక సాయుధ డ్రోన్స్ ప్రయోగించి వాటిని ముట్ట చెప్పే విధంగా ఒక కార్యాచరణ అనేది ప్రకటించడము మనం ముందున్న అంశం. అదేవిధంగా ఇప్పుడున్న మన పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక మనము పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలవగల కెపాసిటీ, క్యాపబిలిటీ అవన్నీ కూడా మన దేశానికి ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక యుద్ధము అని అంటే కనుక ప్రతిదీ కూడా యుద్ధానికి వాడే ఆయుధము మన భారతదేశంలోనే తయారవుతుంది. ఆ ముడి సరుకు కానీ అదేవిధంగా ఆ యొక్క కంప్లీట్ వెపన్స్ కానీ అనుకోవడానికి లేదు. ఎందుకు అని అంటే కనుక ఆయుధాలని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా. సో దానికి విపరీతమైన ఆర్థికపరమైన ఖర్చు జరుగుతుంది. అయితే మన దేశంతో పోలిస్తే పాకిస్తాన్లో మనం చూసుకున్నట్లయితే కనుక పాకిస్తాన్లో అసలు ఒక యుద్ధం జరిగితే ఆ యుద్ధానికి ప్రయోగించాల్సిన జెట్స్ ఏవైతే ఉంటాయో ఆ జెట్స్ కి కావాల్సిన ఇంధనానికి సంబంధించిన చమురు నిక్షేపాలు అనేవి ఒక ప్రాపర్ గా వర్క్ చేయట్లేదు. గత 9 నెలల నుంచి 6 చమురు ప్రొడ్యూస్ చేసే ఏవైతే కనుక ఇంధనం అంటే ఒక జెట్స్ కి కావాల్సిన ఇంధనానికి ఇచ్చే ఈ చమురు నిక్షేపాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్క్ చేయనటువంటి పరిస్థితి. సో ఆ విధంగా ఇప్పుడు ఏ దేశమైనా సరే అంటే బుర్రన దేశం ఏదైనా కూడా ఒక యుద్ధాన్ని గనక ప్రకటించాలి అనుకున్నప్పుడు ఆ యుద్ధానికి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ లైక్ అంటే ఆ జెట్స్ కి కావాల్సిన ఫ్యూయల్ ఏదైతే ఉందో ఆ ఫ్యూయల్ కి కావాల్సిన ఫ్యూయల్ స్టేషన్స్, ఆ ప్రాసెసింగ్ యూనిట్స్ ప్రాపర్ గా వర్క్ చేయనప్పుడు అంటే 9 నెలల్లో 6 ఆ యూనిట్సే క్లోజ్ అయిపోయినాయి అని అనుకున్నప్పుడు ఆ యుద్ధం ఎట్లా వెళ్తాయి? కానీ పాకిస్తాన్ ఇవేమీ ఆలోచించే పరిస్థితిలో ఉండదు. ఎందుకు అని అంటే కనుక వాళ్ళకి ప్రజల సంక్షేమం కానీ ఆర్థిక వ్యవస్థ కానీ ఇవేమీ అవసరం లేదు. వాళ్ళకి ఎంతసేపు ఏంటి అంటే కనుక పక్క దేశం మీద ఎస్పెషల్లీ ఏంటి అంటే కనుక భారతదేశం మీద ఏ విధంగా నష్టం చేకూరుద్దాము, ఎప్పుడు దాడి చేద్దాము, ఎప్పుడు యుద్ధం చేద్దాము, ఎప్పుడు ఆక్రమించుకుందాము భూభాగాన్ని, ఇటువంటి వ్యవస్థ ఎప్పుడు కూడా పాకిస్తాన్కి ఉంటుంది కాబట్టి సో వీటిలన్నిటిని దాంట్లో భాగంగానే ఫస్ట్ ఆర్థికంగా దెబ్బతీయడానికి ఈ యొక్క పాకిస్తాన్లోకి సంబంధించిన ఏవైతే కనుక ఆర్థిక సంబంధాలు ఉన్నాయో ఆ ఆర్థిక సంబంధాలన్నిటిని కూడా 1 by 1 అనేది భారతదేశము కట్టడి చేస్తూ వస్తుంది. సో వీటికి సంబంధించిన తర్వాత రేపటి రోజున అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి రక్షణ శాఖకు సంబంధించి వాళ్ళకంటూ ఒక రూట్ మ్యాప్ ఉంటుంది కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్తుంది అని చెప్పి కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే సార్ ఇప్పుడు ప్రస్తుతం మన దేశానికి ఎన్ని దేశాలు అయితే సపోర్ట్ చేస్తున్నాయో అలాగే పాకిస్తాన్కి కూడా ప్రత్యక్షంగానే మనకు తెలిసిపోతుంది. చైనా అండ్ ఇంకా మిగతా దేశాలు కూడా ఉన్నాయి కానీ బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తున్నాయి. కానీ చైనా మాత్రం ముందుంది. అంటే చైనా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి సార్? అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్ళొద్దు, అభివృద్ధి చెందొద్దు అన్న థాట్ లో అది ఉంది.
ఇప్పుడు ఈ పాకిస్తాన్ ని ఉసగొల్పుతూ ఇలా ఇంకా ఏమైనా కొలాబ్స్ చేసే అవకాశం ఏమైనా ఉంది అంటారా? అయితే చైనా మీరు అన్నట్టు అబ్సల్యూట్లీ చైనా కాకుండా మిగిలిన కొన్ని దేశాలు కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేయడానికి ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనాకి ఉన్న ఇబ్బంది ఏంటి అంటే కనుక అమెరికాతో ట్రేడ్ వార్ జరుగుతుంది కాబట్టి పూర్తిగా చైనా భారతదేశం మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి టైంలో గనక పాకిస్తాన్కి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆబ్వియస్లీ అమెరికా ఒక అగ్రరాజ్యం అనేది మనకి ఎనీ టైం ఎటువంటి అవసరం ఉన్నా కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు మనము ఉక్రెయిన్ రష్యా వార్ తీసుకున్నట్లయితే గనక వార్ చూసుకున్నట్లయితే గనక అది ఎడతెరిపి లేకుండా ఎప్పటి నుంచో ఆ విధంగానే కొనసాగుతూ ఉంది. ఈ రోజు వరకు 3 years కూడా అవుతుంది. ఈ రోజు వరకు కూడా అమెరికా ఇన్వాల్వ్ అయ్యి దానికి ఒక ఫుల్ స్టాప్ పెడదాము అంటే